ఇచ్చాడు, ఆ గాడిద పిల్ల పలానా చోట ఉంటుంది, దాన్ని మీరు తీసుకొని దాని మీద ఎవరు ఎప్పుడునూ అది నాకు. ఆ గాడిద కట్లు ఎప్పుడైతే విప్పారో అప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది. స్తోత్రం చెప్తామా? గాడిద నిషేధించబడిన దాన్ని కూడా దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు, దాన్ని ఘనపరిచాడు. రెండవ మాట, ఆయన గాడిద మీద కూర్చున్నప్పుడంటే జనాలంతా కూడా హోసన్నకు జయమే, హోసన్న జయమే అని అనేకులంతా బిగ్గరగా కేకలు వేస్తూ దాని వెంట గుంపులుగా నడుస్తూ వచ్చారు. స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్తామా? ఈ ఖర్జూర వృక్షము వలె మనం ఉండాలని ఆ బట్టలు మనకు సాదృశ్యంగా కనపడుతుంది. మూడవది, ప్రభు ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్నటువంటి కలవరాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఆయన యెరూషలేము గుండా ప్రయాణమై వెళుతూ ఎక్కడికి వస్తాడంట? శుక్రవారం దినాన ఆయన శ్రమలు, సిలువ వేయటం, కొరడా దెబ్బలు, ఉమ్మి వేయటం, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్తామా? అందుకే ఈ మంటల ఆదివారాన్ని చేసుకుంటా. గాడిదకున్న లక్షణం ఏంటంటే గాడిదంట 40 సంవత్సరాలు బ్రతుకుతూ. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందంట? ఎన్ని సంవత్సరాలంట? దానికి ఉన్న చెవులంట చాలా ప్రాముఖ్యమైనవంట. అంత మాత్రమే కాదంట, గాడిద తక్కువ తింటదంట, ఎక్కువ పని చేస్తుంది. స్తోత్రం చేద్దామా? అది పనికి